ఆ దేవుడి గురించి కూలంకుషంగా మీ ముందుంచడం మా బాధ్యత. అర్థమవుతుందా? అది నిజమా కాదా పరిశీలించి దాన్ని అంగీకరించకపోవటం మీ బాధ్యత. తప్పనిసరిగా అంగీకరించాలి అనేది ఏం లేదు. ధర్మం విషయంలో బలవంతం లేదు, నిర్బంధం లేదు. సత్యము అసత్యము వేరు చేయబడింది. ఎవరి దేవుడు కాదు వివరంగా తెలియజేయబడింది గ్రంథాలన్నింటిలో. అదే విషయాన్ని మీ ముందుంచాలి. ఎందుకంటే ఒకరికి తెలిసిన తర్వాత ఆ తెలుసుకొని ఆచరిస్తున్నటువంటి అతి గొప్ప సత్యధర్మాన్ని, ఆ భగవంతుడిని, ఆ ఒకే ఒక్కడిని తెలుసుకునేలాగా ఇతరులకు కూడా అవకాశాన్ని కల్పించాలి. అందులో భాగంగానే ఈ రిసెప్షన్లో మీ ముందు కొన్ని దేవుడి మాటలు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనండి? ఇప్పుడు మీ అందరూ ఇక్కడ హిందూ సోదరులే ఉన్నారు, క్రైస్తవ సోదరులు కూడా ఉన్నారో లేరో నాకు తెలియదు, ఉండొచ్చు. మీకు కళ్ళు ఇచ్చింది ఎవరు? జనరల్గా మాట్లాడుకుందాం. కళ్ళు ఎన్ని ఉన్నాయండి అందరికి? ఇక్కడ 2 ఉన్నాయి కదా. ఇచ్చింది ఎవరు? దేవుడా దేవుళ్ళా? లాక్ అయిపోయిందని ఇందాక చెప్పాను. మీరు ముగ్గురన్నా ఇద్దరన్నా ముక్కోటన్నా అది మీ ఊహ, మీ భ్రమ మాత్రమే. దేవుడు మాత్రం ఒక్కడే. ఆయన సృష్టిని మొత్తాన్ని సృష్టించాడు. ఆయన భూమిని పరిచాడు, భూమిని సృష్టించాడు, ఆకాశాన్ని సృష్టించాడు, సూర్యచంద్రుని సృష్టించాడు, పగలు రాత్రుల్ని నడిపిస్తున్నాడు, కాలచక్రాన్ని వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలం కాలచక్రాన్ని నడిపిస్తున్నాడు. అర్థమవుతుందా? పగలు రాత్రులు నడిపిస్తున్నాడు. మానవుల అందరి జీవిత చక్రాన్ని కూడా ఆయనే నడిపించేది. బాలుడిగా, యవ్వనస్తుడిగా, వృద్ధుడిగా మనిషికి 3 దశలు ఉంటాయి. ముస్లింలకైనా, హిందువులకైనా, క్రైస్తవులకైనా మనిషి అన్నోడికి ఎన్ని దశలు ఉంటాయి? 3 దశలు ఉంటాయి. 3 దశలు చూడండి. వయసులో ఉన్నప్పుడు ఎవరి మాట వినరు. ఆయన ఏందా చెప్పేది, ఎందుకు చెబుతాడట, మనం ఏందో వినాలట. దేవుడి గురించి చెబుతాడు, ఆయనకి మాకు తెలియదు, ఆయన చెబుతాడు, ఆయన చేతి మేము వినాలి అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కూడా. అర్థమవుతుందా? కొంతమంది ఏమనుకుంటారు, ఏమో దేవుడు మాట్లాడంటగా ఇంటే పుణ్యమని వస్తుంది, కొద్దిగా చెవులు పెట్టిందాం అని అనుకోగల మనస్తత్వం గలవారు కూడా ఉంటారు. ఎందుకులే కొద్దిసేపు ఏదైనా మాట్లాడుకొని మనిషి ఆడుండి, మనిషి ఆడనో ఇంటికాడ వంట గురించో, ఊరికి పోవటం గురించో, నగల గురించో, దేని గురించో కొద్దిసేపు ఆలోచించుకుంటూ మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్, కొద్దిసేపు అలాగ కూర్చున్నాలని అనుకునే వాళ్ళు కూడా ఉంటారా? ఈ మూడిట్లో మేలు జరిగేది ఎవరికి? మనసు పెట్టి శ్రద్ధ పెట్టి దేవుడు మాట్లాడంటే ఇందామని శ్రద్ధ పెట్టి ఆలోచన చేసి ఎన్న వాళ్ళకి మాత్రమే మేలు జరుగుతుంది, పుణ్యం కూడా వస్తుంది. దైవం అనుగ్రహిస్తే ఆయన యొక్క ధర్మ మార్గాన్ని కూడా అనుగ్రహించవచ్చు. ఇందులో మీకు ఏది కావాలో ఒకసారి మీరే నిర్ణయం చేసుకోండి, మీరే ఆలోచించుకొని నిర్ణయం చేసుకోండి. అయితే నాకు కళ్ళు ఇచ్చిన వాడే మీకు కళ్ళు ఇచ్చాడు. ఇందులో ఏమైనా డౌట్ ఉందా? నాకు 2 కళ్ళే ఉన్నాయి, మీకు 2 కళ్ళే ఉన్నాయి. ఎందుకంటే మీకు ఇచ్చిన వాడే నాకు ఇచ్చాడు, నాకు ఇచ్చిన వాడే మీకు ఇచ్చాడు. ఇచ్చిన ప్లేస్ కూడా ఒకటే అండోయ్. నా తల్లి గర్భంలో నాకు ఇచ్చాడు, మీ తల్లి గర్భంలో మీకు ఇచ్చాడు. తల్లి గర్భం అనేది కామన్. అర్థమవుతుందా? కాబట్టి ఆయన మానవులందరినీ ఒకే శరీర ఆకృతితోని, డిజైన్తోని సృష్టించాడా లేదా? మనుషులందరికీ 2 చేతులే ఉన్నాయా లేవా? మనుషులందరూ 2 కళ్ళే ఉన్నాయా లేవా? 2 కళ్ళే ఉన్నాయా లేవా? ఎందుకని? ఇచ్చినవాడు ఒక్కడే కాబట్టి. ఈ విషయం మీకు ఇంకా అందరికీ ఆకలవుతుంది. నేను నోటితోనే మాట్లాడాలి, మీరు నోటితోనే. ఇవన్నీ యూనివర్సల్ విషయాలు. భౌతికంగా ఆలోచిస్తే మీరు వేరు, మేము వేరు కాదు. అందరం ఒకటే, మానవులందరూ ఒకటే. మానవులందరినీ సృష్టించిన ఆ భగవంతుడు ఒకే ఒక్కడు. ఈ విషయంలో ఏమైనా డౌట్ ఉందా? ఇప్పుడు భౌతికంగా శరీరాన్ని చూసాం, ఇప్పుడు ప్రకృతిని చూద్దాం. అందరికీ భూమి ఒకటే. సాయిబుల భూమి సాయిబులకి, హిందువుల భూమి హిందువులకి, క్రైస్తవుల భూమి క్రైస్తవులకి. ఎవరి భూమి వాళ్ళకుందా? ఉందా? అందరికీ చెప్పండి. అందరికీ భూమి ఒక్కటే. ఎందుకు? దీన్ని నివాసయోగ్యంగా చేసిన వాడు ఒక్కడే కాబట్టి. రెండోది, అందరికీ ఆకాశం. ఎవరి ఆకాశం వాళ్ళకుందా? లేదు. అందరికీ సూర్యుడు, హిందువులకైనా క్రైస్తవులకైనా ముస్లింలకైనా సూర్యుడు ఒక్కడే ఉన్నాడు. అందరికీ చంద్రుడు. అందరికీ ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది. అందరి మీద వర్షం ఒకేసారి కురుస్తుందా? ముందు సాయిబుల దేవుడు కురిపించి, లేదా ముందు ఇది ఇండియా కాబట్టి ముందు హిందువుల దేవుడు కురిపించి, ఆయన ఆపి తర్వాత సాయిబుల దేవుడు కురిపించి, ఆ తర్వాత క్రైస్తవుల దేవుడు కురిపించి, అలా ఉందా? కాలచక్రం కూడా అందరికీ పగలవుతుంది, అందరికీ రాత్రి అవుతుంది. అందరికీ నిద్ర పెట్టాడా లేదా?
అందరూ నిద్రపోవాలా వద్దా? పోవాలి. ఈ విషయాలు మనం పరిశీలన చేస్తేనే అర్థమయ్యే విషయాలు. ఇదంతా ఒక మహా సృష్టి చక్రం. ఏంటండి? మహా సృష్టి చక్రం. ఈ సృష్టి చక్రంలో, ఈ కాలచక్రంలో జాగ్రత్తగానండి, ఎప్పుడు మొట్టమొదటి మానవుడు స్టార్ట్ అయ్యాడో ఎవరు చెప్పలేము. మీ 5వ తాత పేరు ఎవరన్నాడు చెప్తారా? 5వ తాత. ఇప్పుడన్నా మీ అందరి తాతను ఒకసారి గుర్తు చేసుకోండి. మీ తాత పేరేంటి చెప్పండి ఒకసారి. రాములు. వాళ్ళ తాత పేరు? వాళ్ళ తాత పేరు అయిపోయింది. 5వ తాత పేరు చెప్పలేరు. మనం కూడా ఇక్కడ విషయం ఏంటంటే, మనకు కూడా 5వ మానవుడు వచ్చేసరికి మన పేరు మర్చిపోతారు. ఇక్కడ ఎవరు శాశ్వతంగా ఉండటానికి రాలేదు. పుట్టుక మరణాల మధ్య ఇంత గొప్ప సృష్టిలో ఇంత గొప్ప మానవ జీవితం ప్రసాదించిన భగవంతుడు ఒకే ఒక్కడు. ఆయన్ని తెలుసుకుంటేనే మానవ జీవిత మోక్షం. ఈ మోక్షం అంటే ఏంటో తెలుసా? ఇంకొకసారి ఈ జన్మ లేదుగా, డైరెక్ట్గా స్వర్గం బహుమానంగా ఇస్తా అంటున్నాడు. ఆడ యుగాల తరబడి ఉంటారు స్వర్గంలో. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఈ మాట భగవద్గీత చెప్తుంది, బైబిల్ చెప్తుంది, ఖురాన్ చెప్తుంది. మన బుద్ధి వివేకాలు కూడా చెప్తాయి. ఎవరైనా మంచి రిసెప్షన్ కానీ లేకుంటే ఒక హిమాలయాలకి ఎటన్నా మంచి ప్లేస్కి పోయామనుకో, చాలా బాగుందనుకో, అబ్బా స్వర్గం లాగుంది అంటారా? అనరా? ఆటోమేటిక్గా అంటారు. అంటే మన మైండ్లో కూడా స్వర్గం బాగుంటే స్వర్గం అనేటటువంటి విషయం ఉంది. ఇక ఈ విషయాలు ఎప్పుడైతే మనం పరిశీలించిన విషయాలు ఉన్నాయో, వాటిని మరి మనం ఉత్త నోటి మాట ద్వారా చెప్తే మేము ఎందుకు నమ్మాలి? కాసిం గారు, నా పేరు కాసిం అండి, మీరు అడగొచ్చు. అర్థమవుతుందా? నోటి మాట ద్వారా చెప్తే నమ్మొద్దు. కానీ మనం ప్రామాణికంగా తీసుకుంటున్నటువంటి భగవద్గీత ఏదైతే ఉందో, భగవద్గీత, బైబిల్, ఖురాన్, ఇక్కడ మనకి ఎక్కువ అందరికీ తెలిసిన, నమ్మి దాన్ని ప్రేమించేటటువంటి గ్రంథం. ఇక్కడ ఎక్కువ మంది భగవద్గీతని అంటే హిందూ సోదరులు ఉన్నారు కాబట్టి దాని గురించి తెలిపే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు 10వ అధ్యాయంలో 8వ శ్లోకంలో చూడండి, 10వ అధ్యాయం అంటారు విభూతి యోగం. 8వ శ్లోకంలో చెప్తున్నాడు, అహం సర్వస్య ప్రభువమత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాంబుధ భావ సమన్విత అన్నాడు. భగవంతుడు ఏమంటున్నాడు అంటే, భగవాన్ వాచ అని, అహం సర్వస్య, నేనే సమస్తాన్ని సృష్టించిన వాడని. అర్థమవుతుందా? నా వలననే సమస్తము నడుచుచున్నది. పగలు రాత్రులు కానీ, వర్షాకాలం కానీ, శీతాకాలం కానీ, పుట్టే ప్రాణిని పుట్టించడం కానీ, మరణం ఇచ్చే ప్రాణికి మరణం ఇవ్వటం కానీ, సృష్టిని లయం చేయటం కానీ, ఇదంతా ఎవరు నడిపిస్తున్నారట? మీరు వినాలి, కొంచెం ఆన్సర్ చేయండి. ఎవరు చేస్తున్నారు ఇదంతా? నేనే అంటున్నాడు. నేనే అంటే ఒక్కడా, ఇద్దరా, ముగ్గురా, ముక్కోట? ఒకే ఒక్కడు సృష్టికర్త. ఆయన్ని వేదాలు ఉపనిషత్తుల పరిభాషలో చెప్తే, భగవద్గీత పరిభాషలో చెప్తే బ్రహ్మ అంటారు. ఏమంటారండి? ఒకసారి చెప్పండి నాకు, ఏమన్నాను ఇప్పుడు? అది సంస్కృత భాష. కొన్ని వాటర్ తెప్పేవా ఇబ్రహీం? గ్లాసులో కానీ బాటిల్లో కానీ. బ్రహ్మ అన్నారు. అర్థమవుతుందా? అదే విషయాన్ని ఖురాన్లో పరిశీలిస్తే 2వ అధ్యాయం 163వ వచనంలో, మీ దేవుడు ఒక్కడే, ఆ కరుణామయుడు, ఆ కృపాకరుడు తప్ప మరొక దేవుడు మీకు లేడు. ఈ విషయం గ్రహించడానికి మీకు భూమి ఆకాశాల్లో, సముద్రాల్లో సంచరించే ఓడలలో, అర్థమవుతుందా, పక్షులలో, వీటన్నింటిలో కూడా, జంతువులలో, పక్షులలో, కాలచక్రంలో, సృష్టిలో దేవుడు ఒకే ఒక్కడు అనటానికి లెక్కలేనన్ని సూచనలు మీకు కానవస్తాయి అని అన్నారు. సేమ్ వచ్చిందండి. ఇదంతా సృష్టించింది నేనే అనే విషయం అక్కడ చెప్పాడు. ఇక్కడేమో మీ దేవుడు ఒక్కడే. సృష్టిని ఒకసారి పరిశీలించండి. మానవులన్న ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడు ఒక్కడే. ఇక్కడ చెప్పబడిన భాష ఏంటంటే అరబ్బీ, అల్లా అంటారు అరబీ భాషలో. అర్థమవుతుందా? రెండు ఈక్వల్. దేవుడు ఒక్కడే అని చెప్పింది. ఇదేమో అరబీ భాష, అదేమో సంస్కృత భాష. భాషలే మార్పు తప్ప భగవంతుడు మార్పు లేడు అనే విషయం ఇక్కడ వినేవాళ్ళు జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే మనకి భక్తి అనేది సెంటిమెంట్ ఎవరికైనా. అర్థమవుతుందా? భక్తి అనేది, ఆ భక్తిని నిజమైన భగవంతుడికి చేసినప్పుడు మీకు ఏ కోరిక ఉందో, మీకేం కావాలో, ఏం వరం కావాలో మీరు కరెక్ట్గా అడిగితే ఖచ్చితంగా ఆ వరం ఇస్తాడు దేవుడు. ఇందులో అంత గొప్పతనం ఉంది. అర్థమవుతుందా? మీరు ఇదంతా చూసుకోవచ్చు. భక్త ప్రహ్లాదుడి విషయం కానీ,
ఇంకా మనకి పెద్ద పెద్ద ఋషీశ్వరులు, యుగ పురుషులు వారందరూ కూడా కష్టకాలం వచ్చినప్పుడు, ఉదాహరణకి శ్రీరాముల వారికి కష్టకాలం వచ్చింది. ఆయన భార్యని రావణ బ్రహ్మ తీసుకుని వెళ్ళిపోయాడు. అయితే ఆయనకి యుద్ధం జరుగుతుంది. ఎన్ని బాణాలు వేసినా కానీ రావణ బ్రహ్మ చనిపోవట్లేదు. అర్థమవుతుందా? లాస్ట్కి ఒక బాణం ఒకటే మిగిలింది. ఆ బాణం తీశాడు, ఇలా నుదుటి మధ్య పెట్టాడు, ఆ భగవంతుడిని ఆరాధించాడు, ఆ బాణం వేశాడు, రావణ బ్రహ్మ చనిపోయాడు. సక్సెస్ అయ్యాడా లేదా? రాముల వారు సక్సెస్ అయ్యాడు. ఆయన యుగ పురుషుడు, ఋషీశ్వరుడు. అర్థమవుతుందా? మానవాళికి మార్గదర్శకుడు. ఆయన ఏం చెప్పాడు? తండ్రి మాట జవదాటని తనయుడు ఆయన. సహనమూర్తి, తల్లి మాటే కాదు సవతి తల్లి మాట జవదాటని సహనమూర్తి శ్రీరామచంద్రమూర్తి. శ్రీరాముల వారి తల్లిదండ్రుల పేరు చెప్పండి ఒకసారి. ఏంటండి వినపడుతుందా? సౌండ్ పెంచమనేనా? శ్రీరాముల వారి తల్లిదండ్రుల పేరు చెప్పండి. అండి సీతాదేవి పేర్లు కాదు, సీతాదేవి తల్లిదండ్రులు కాదు, శ్రీరాముల వారి తల్లిదండ్రుల పేరు. అయ్యో బాబోయ్, భక్త రామదాస్ అన్నారు, ఒకలే జనకుడు అన్నారు. దశరథ మహారాజు తండ్రి గారు, కౌసల్యాదేవి తల్లి. ఏంటండి వామ్మో, ఈ రోజన్నా మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. ఇక అర్థమవుతుందా? దశరథ మహారాజుకి 3 భార్యలు. పెద్ద భార్య పేరు కౌసల్య, సుమిత్ర, కైకేయి. రెండో ఆమె సుమిత్ర, కైకేయి. 3 ఉన్నారు. పెద్ద భార్యకి కుమారుడు పుడితే ఆయన రాజు కాబట్టి దశరథ మహారాజు ఆయన ఆస్థాన పండితుల్ని పిలిచి, సంస్కృత పండితుల్ని పిలిచి, సంస్కృత పండితులకి చెప్పాడు, నా కుమారుడు పుట్టాడు, నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది, నా కుమారుడికి ఒక మంచి పేరు పెట్టండి అని చెప్పి సంస్కృత పండితులకి చెప్పాడు. ఆస్థాన పండితులకి. ఆస్థాన పండితులు దేవుడికి ఎన్ని పేర్లు ఉన్నాయంటే 1000 పేర్లు ఉన్నాయి. సహస్రనామాలు అంటారు వాటిని. ఏమంటారు? సహస్రనామాలు. సహస్ర అంటే 1000 పేర్లు ఉన్నాయి దేవుడికి. ఎవరికి? ఇందాక చెప్పుకున్న బ్రహ్మకే ఎన్ని పేర్లు ఉన్నాయి? 1000 పేర్లు ఉన్నాయి. సహస్రనామాలు అంటారు. 1000 పేర్లలో ఒక మంచి పేరు తీసి రామ అనేటటువంటి పేరుని దశరథ మహారాజు తన కుమారుడికి పెట్టుకున్నాడు. అర్థమవుతుందా? అప్పుడు ఆయన ఇప్పుడు భగవంతుడి పేరా కాదా? అది భగవంతుడికున్న 1000 పేరుల్లో ఆస్థాన పండితులు ఈ పేరు దశరథ మహారాజు కుమారుడికి పెట్టారు. ఈయన పెరిగి పెద్దయ్యి ఆదర్శమూర్తి అయ్యాడు. ఏదైనా పరిపాలన మంచిగా జరుగుతుంటే రామరాజ్యం అంటారు. అంటారా అనరా? పెళ్ళయింది, 2 కుమారులు పుట్టారు. కుమారుల పేర్లు చెప్పండి. మరి రాముల వారి కుమారుల పేరు చెప్పండి. లవకుశ, వెరీ గుడ్, గుడ్ బాయ్. నేను చాక్లెట్లు తెచ్చుకోవాల్సింది, ఇవ్వాల్సింది మర్చిపోయాను, ఈసారి చేస్తాను. అర్థమవుతుందా? ఇప్పుడు అలాగా శ్రీకృష్ణ వారు కానీ, శ్రీరాముల వారు కానీ, శివుడు కానీ, సాయిబాబా వారు కానీ వీళ్ళందరూ వచ్చి ఒకటైంది. అప్పుడే ఒకటైందా? ఆపనా చెప్పనా? వీళ్ళందరూ దేవుడిచే పంపబడిన గురువులు. దేవుడు అక్కడని ఇందాక తెలుసుకున్నాం కదా, ఒక్కడని అందరు చెప్పారు కదా, సాక్ష్యం ఇచ్చారు ఒక్కడని. ఆ దేవుడు భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు. ఆయన తన స్థానం నుండే, తన సింహాసనం నుండే భూమి మీద అన్ని రకాల పనులని చేయగల శక్తిమంతుడు. అప్పుడే ఆయన దేవుడు. అర్థమవుతుందా? మీకు చిన్న ఉదాహరణ ద్వారా చెప్పాలంటే, భూమి మీద మొట్టమొదటి మానవుడైనా, ఇప్పుడు మనమైనా, ఎవరమైనా సరే కావలసినంత గాలిలో ఆక్సిజన్ ఉంటేనే బతుకుతామా, లేకుంటే బతుకమా? ఆక్సిజన్ కావలసినంత, మొట్టమొదటి మానవుడు కావాలన్నా ఆక్సిజన్ ఉండాలా వద్దా? ఉండాలి. కావలసినంత వేడి ఉండాలా వద్దా? కావలసినంత గాలి, కావలసినంత వేడి, కావలసినంత నీరు, పంచభూతాలని మానవుడికి కావలసినంత పరిమాణంలో భూమి మీద సెట్ చేసిన తర్వాత భగవంతుడు మానవుని భూమి మీదకి పంపించాడు. ఈ విషయం మీరు ఒప్పుకుంటారా? ఒక మనిషి నాడు ఇల్లు కట్టాడు, గృహప్రవేశం అంతా స్లాప్ అయ్యి అన్ని టైల్స్ గీల్స్ అంతా వర్క్ అంతా అయిపోయిన తర్వాత గృహప్రవేశం చేసినట్టుగా ఆ గృహానికి శంకుస్థాపన చేసినప్పుడు కూడా ఆ యజమాని ఉన్నాడా లేడా? గృహప్రవేశం చేసినప్పుడు ఉన్నాడు, శంకుస్థాపన చేసినప్పుడు ఉన్నాడు ఒక వ్యక్తి, ఇల్లు కట్టే వ్యక్తి. అలాగే ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త భూమి ఆకాశాలను పుట్టించక ముందు కూడా ఆయన ఉన్నాడు. ఈ విషయం అర్థమైతేనే దేవుడు అర్థమవుతాడు. ఆయన భూమి మీదకి రాడని నేను చెప్తే కుదరదు, మీరు కూడా చెప్తారు. అర్థమవుతుందా? మీరు కూడా చెప్తారు. మీరు చెప్పిన మాట నేను సాక్ష్యం కూడా ఇస్తాను.
కారు వెళ్ళిపోయింది కదా, దాంట్లో భగవద్గీత ఉంది, ఇందాక తీసుకోవడం మర్చిపోయా. ఇప్పుడు ఆ దేవుడు ఒకే ఒక్కడనే విషయం అర్థమైంది కదా. సృష్టిని పరిశీలించిన, మానవ శరీర నిర్మాణాన్ని పరిశీలించిన యుగ పురుషులు ఋషీశ్వరులు వాళ్ళందరూ కూడా దేవుడు ఒక్కడే అన్నారు. ఇక్కడ 8వ అధ్యాయంలో భగవద్గీతలో 1వ శ్లోకంలో అర్జున వారు అడుగుతున్నారు శ్రీకృష్ణ వారిని, కింత బ్రహ్మ ఏంటండి, కొద్దిగా వాల్యూమ్ పెంచవా, కింత బ్రహ్మ అన్నారు. అంటే దేవుడెవరు, ఓ కృష్ణ దేవుడెవరు అని అంటే అప్పుడు శ్రీకృష్ణ వారు ఏమన్నారు, నాకెళ్ళినండి చూడండి ఆ వ్యవహారాలు కంటిన్యూషన్ అయితే అయిపోవచ్చింది. అహం బ్రహ్మస్మి అన్నాడా? కొంచెం పెద్ద వయసు వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, బుద్ధిమంతులు కొద్దిగా ఆన్సర్ ఇవ్వండి. ఏమన్నాడు? అహం బ్రహ్మస్మి అన్నాడా? అనలేదు. ఆయన ఏమన్నాడు? అదే అధ్యాయంలో 3వ శ్లోకంలో 8వ అధ్యాయం 3వ శ్లోకంలో అక్షరం బ్రహ్మ పరమం అని ఏలుపైకెత్తాడు. శ్రీకృష్ణ వారు ఏలుపైకెత్తే ఓ అర్జున బ్రహ్మ పైనున్నాడు అని చెప్పాడు. ఈ విషయం మీకు తెలుసా? నేనే దేవుడిని అని చెప్పలా. అయిపోయింది, నో ప్రాబ్లం. అయితే మరి నువ్వెవరు అంటే కృష్ణం వందే జగద్గురు. శ్రీకృష్ణుడు జగత్తుకి గురువునని చెప్పుకున్నాడు కానీ భగవంతుని అని చెప్పుకోలేదు. ఇక ఈ విషయం సద్గురు సాయినాథ్, ఆది గురువు శివుడు, ఇలా భూమి మీదకి గురువుల్ని పంపించి ప్రజలందరికీ దేవుడు ఒక్కడని చెప్పమని దేవుడు గురువుల చేత బోధ చేపించాడు. మన దురదృష్టం ఏంటంటే గురువుని దేవుడిని చేసుకొని దేవుడిని మర్చిపోయాను. విషయం అర్థమైందా? గురువుని దేవుడిని చేసుకొని దేవుడిని మర్చిపోయాను. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే మనుషులందరికీ మర్చిపోయినటువంటి వారికి ఒక చిన్న కష్టం ఇస్తాడు. చిన్న కష్టం కాదు, అది పరీక్ష. ఆ పరీక్షలో ఒక్కసారిగా ఏదన్నా ఆపద వచ్చిందనుకో, ఆపద వస్తే మీరందరూ ఏమంటారండి? ఒక్కసారిగా ఆపద వచ్చింది, చాలా భయమైంది, వామ్మో అని చచ్చిపోయేంత భయం పట్టుకుంది, గడగడ వణుకుతున్నారు. ఇది యాక్సిడెంటు, కొద్ది సెకండ్లో తప్పిపోయింది, గడగడ వణుకుతున్నారు. మీరేమంటారు అప్పుడు? దేవుడా 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 అంటారా, దేవుళ్ళారా అంటారా? అప్పుడు నన్ను మర్చిపోయారు కాబట్టి నేను ఒకడు ఉన్నానని ఆయన గుర్తు చేస్తున్నాడు. ఆపదిచ్చి పరీక్ష ఇచ్చి. అర్థమవుతుంది? అంతేగాని దేవుళ్ళు కాదు, భూమి మీదకి వచ్చిన వాళ్ళు గురువులు. ఓకే, ఈ విషయం అర్థమైంది కదా. ఈ విషయం పుట్టించేవాడు దేవుడా, పుట్టినోడు దేవుడా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, కొద్దిగా త్వరగా ముగించమని వచ్చి చెవిలో చెప్పిపోయాడు ఇప్పుడే. చెప్పండి ఒకసారి. మరి అసలైన ఆయన లక్షణాలను పెళ్లి గురించి చెప్తానని చెప్పాను. పుట్టించేవాడు దేవుడా, పుట్టినోడు దేవుడా? పుట్టించేవాడే దేవుడు. మీరు ఎవరినైనా దేవుడు అనాలంటే ఆయన పుట్టించేవాడు, పుట్టినోడు అవ్వకూడదు. శ్రీరాముల వారు పుట్టారు, సాయిబాబా వారు పుట్టారు, బ్రహ్మంగారు పుట్టారు, ఈ ఆదిగురువు శివుడు కూడా పుట్టాడు. అర్థమవుతుందా? ఇలాగ మీరు ఎవరిని తీసుకున్నా గురువులు వాళ్ళు గౌరవించాలి, వాళ్ళ బోధన అనుసరించాలి. భగవంతుడు ఒక్కడే అని. అలాగే చివరి గురువు గారు మొహమ్మద్ సల్లాహం గారు కూడా పుట్టారు. పుట్టిన వాళ్ళు ఎవరైనా దేవుడు ఎవరు, దేవుడితో సమానం ఎవరు. ఇది దేవుడి ఫస్ట్ క్వాలిటీ. ఇది ఎక్కడుంది? మీరు చెప్తే మేమెందుకు వినాలి? మీ గుండె చెప్పింది ఇప్పుడు, అవునా కదా? మీ మనసే చెప్పింది, దాన్ని లాకేసాడని ఇందాకే చెప్పాను. ఇది భగవద్గీతలో 10వ అధ్యాయంలో 3వ శ్లోకంలో యో మామ జమనాదిం చవేత్తి లోకమహేశ్వరం అసంబుడస్స మత్యేసు సర్వపాపయ ప్రముచ్యతే. ఎవడు నన్ను పుట్టకలేనివనిగాను, నన్ను అంటే భగవంతుని, సమస్త లోకాల నియామకునిగాను తెలుసుకొనుచున్నాడు, అట్టివాడు అన్ని పాపముల నుండి లెస్సగా విడవబడుచున్నాడు. అన్ని పాపాల నుంచి విముక్తుడైతే అతను ఎక్కడున్నా శుభం ఉంటుంది. ఇంట్లో ఉన్నా, సమాజంలో ఉన్నా, ఎక్కడున్నా అతని ఇంట్లో కానీ, అతని ఒంట్లో కానీ, అతని కుటుంబంలో కానీ శుభం ఉంటుంది. భగవంతుడిని పుట్టేవాడిగా కాదు, పుట్టించేవాడిగా తెలుసుకున్నవాడు మాత్రమే జ్ఞాని. రెండో లక్షణం, దేవుడంటే చావునిచ్చేవాడు దేవుడా, చచ్చిపోయేవాడు దేవుడా? చావునిచ్చేవాడు దేవుడు. ఇప్పుడు ఇందాక చెప్పిన ఏదైతే శ్లోకం ఉందో సేమ్ ఖురాన్ ఆయత ఉంటుంది. లం యలీద్ వలం యూలద్ 112వ అధ్యాయం 3వ వచనంలో దేవుడికి ఎవరు సంతానం ఉండరు, దేవుడు కూడా ఎవరి సంతానం కాదు. అల్లా ఎవరి సంతానం కాదు, అల్లా కూడా ఎవరి సంతానం ఉండరు. అది అరబీ భాష. ఇక ఈ రెండో ప్రశ్న, దేవుడి యొక్క రెండో క్వాలిటీ, చావునిచ్చేవాడు దేవుడా, చనిపోయేవాడు దేవుడా? చెప్పండి ఒకసారి. వెరీ గుడ్. మీ హృదయాల్ని లాక్ చేశాడు ఆయన. ఆయన ఒక్కడే అని మీ హృదయంలో ఉంది, లాక్ చేశాడు. ఆయన పుట్టేవాడు కాదు, పుట్టించేవాడని మీ హృదయంలో లాక్ అయిపోయింది. మూడో విధానం, ఆయన ఒక్కడే. రెండో క్వాలిటీ, ఆయన మరణాన్ని ఇస్తాడు, మరణించడు. ఇది ఎక్కడుంది? 8వ అధ్యాయం అక్షర బ్రహ్మయోగం
అర్థమవుతుందా? భగవద్గీత 8వ అధ్యాయం 20వ శ్లోకంలో పరస్మాంత్ భావంతో వ్యక్తో వ్యసనాతర యా సర్వేషు భూతేషు నశ్యేషు నా వినశ్యతి. సమస్త ప్రాణికోట్లు నశించినను ఆ దేవదేవుడు నశించకయే యుండును, ఆయనకి మరణం ఉండదు. మరణించినోని మీరు దేవుడు అంటున్నారంటే మీకు దేవుడు ఎవరు ఇంకా తెలియలేదు. ఎందుకంటే అలా చెప్పే గురువులు పొట్టగుటి కోసం భక్తిని భుక్తి చేసేసారు భక్తిని. ఇక 3వ క్వాలిటీ, ఇంతవరకు ఎవరైనా దేవుణ్ణి చూశారా చెప్పండి? అందరు చెప్పట్లేదు. ఇంతవరకు ఎవరైనా దేవుణ్ణి చూశారా? లేదు, చూడలేదు. మరి చూసే వాటిని దేవుడు అనొచ్చా? అర్థమవుతుందా? చూసే వాటిని దేవుడు అన్నారంటే మీకు దేవుడు ఎవరో ఇంకా అర్థం కాలేదు. దేవుడు భూలోకంలో లేడు, ఆయన ఆకాశాల పైన ఉన్నాడు, ఆ వైకుంఠ లోకంలో ఉన్నాడు, పరలోకంలో తన సింహాసనాన్ని అధిష్ఠించి ఉన్నాడు. అక్కడుంచే ఇక్కడ అన్ని పనులు చేయగలుగుతాడు ఆయన, ఆయనే దేవుడు. అర్థమవుతుంది? ఇది ఎక్కడుంది? ఇది 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం భగవద్గీత 24వ శ్లోకంలో అవ్యక్తం వ్యక్తిమాపన్నం మాన్యంతే మామ బుద్ధయః పరంభావమా జ్ఞానంతో మమ వ్యయ మనుత్తమం. అర్థమవుతుందా? అవ్యక్తము, కంటికి కానరాని నన్ను కంటికి కానొచ్చేలా చేసుకున్నవారు పాంచభౌతిక దేహము అంటే పంచేంద్రియాలు గల దేహము ధరించిన వాడనే వారి బుద్ధి మందగించింది. ఏమంటున్నారు? ఇనుముకి తుప్పు పట్టినట్టు మీ మనసుకి తుప్పు పట్టింది. దేవుడు ఎవరో తెలుసుకునే పని లేకుండా ఎవరిని పడితే వాళ్ళని దేవుడితో సమానంగా నిలబెడితే భూమి ఆకాశాలలో క్షమించరాని పాపం ఏదైనా ఉంది అంటే అది భగవంతుడిని ఎవరికి పడితే వాళ్ళ స్థానం భగవంతుడికి ఇవ్వకూడదు. భగవంతుడి స్థానం భగవంతుడిదే, గురువుల స్థానం గురువులదే, మానవుల స్థానం మానవులదే. అర్థమవుతుందా? అందుకే మనకి కొన్ని బాధ్యతలు ఇచ్చాడు, కొన్ని బంధాలు ఇచ్చాడు. భార్యాభర్తల బంధం బతుకున్నంత వరకు భర్త స్థానంలో ఇంకొకళ్ళు ఉండరు, ఈ విషయం బాగా తెలిసింది. అమ్మ స్థానంలో ఇంకొకళ్ళు ఉండరు, ఇంకొక అమ్మ ఉండదు, ఈ విషయం బాగానే తెలిసింది. అర్థమవుతుందా? నాన్న స్థానం ఇంకొకరికి ఉండదు, ఈ విషయం బాగానే తెలిసింది. దేవుడి స్థానం మాత్రం అందరికి ఉంటుంది. ఎవరినైనా దేవుడు అనొచ్చు, ఎవరినైనా అమ్మ అనొచ్చా? ఎవరినైనా నాన్న అనొచ్చా? చెప్పండి. ఎవరినైనా దేవుడు అనొచ్చు? లేదు. అమ్మా నాన్న ద్వారా మన భూలోకానికి తీసుకొచ్చిన భగవంతుడి స్థానం ఇంకెవరికి ఇవ్వకూడదు. ఇదే మానవ జీవిత ముక్తి, మానవ జీవిత సఫలం. ఇలా మీరు భగవంతుడిని ఒకే ఒక్కడిగా తెలుసుకుంటే ఏం జరిగిద్ది అనేది ఒక విషయం చెప్పి నేను పెళ్లి గురించి 2 మాటలు చెప్పి ముగిస్తాను. క్షమించాలి, ఇంకా పెళ్లి కూతురు తరపులు ఇంకా రాలేదు, దారిలో ఉన్నారు, దగ్గరకు వచ్చారంట. రాజవిద్య రాజగుహ్య యోగం 9వ అధ్యాయం 22వ శ్లోకంలో భగవంతుడు చెప్తున్నాడు, భగవాన్ వాచ అని అనన్యాంచిత ఎంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం అహమ్యహం. పరమేశ్వరుడిని అయిన నన్నే ఒక్కడిగా గ్రహించి నన్ను భక్తితో సేవించే వారి యోగక్షేమాలన్నీ నేనే చూసుచున్నాను. చాలా అండి. అర్థమవుతుందా? మీకు బిడ్డను కావాలన్నా ఇచ్చేది ఆయనే, కొడుకుని కావాలన్నా ఇచ్చేది ఆయనే, ఉద్యోగం కావాలన్నా ఇచ్చేది ఆయనే. అర్థమవుతుందా? బంధాలు కలిపేది ఆయనే, అన్ని శరీర భాగాలు ఇచ్చింది ఆయనే, సృష్టిలో పగలు రాత్రుల్ని సూర్యచంద్రుల్ని పంచభూతాలను వశపరిచింది ఆయనే. కాబట్టి ఆయనతో సమానమైన వాళ్ళు ఎవరూ లేరని గ్రహించడమే నిజమైన మానవ జీవిత సాఫల్యం, నిజమైన మానవ జీవిత పరమార్థం. ఈ లోకం నుంచి ఇంకొక లోకానికి వెళ్ళే అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కూడా భగవంతుని ఈరోజు తెలుసుకున్నారని, మనస్ఫూర్తిగా విన్నారని, తెలుసుకున్నారని నేను ఆశిస్తున్నాను. ఏమంటారు? ఏమంటారు? చప్పట్లు కట్టకండి. ఇంకా పెళ్లి బంధం గురించి చెప్పాలి. అయిపోయింది పెళ్లి బంధం, తక్కువ మాటలో చెప్తాను. ఈ బంధం కలిపింది ఆ భగవంతుడు. ఎస్ ఆర్ నో? ఇప్పటిదాకా ఏ భగవంతుడిని అయితే పరిచయం చేశామో ఆ భగవంతుడు. చిన్న వాటర్ బాటిల్ వాళ్ళని ఏర్పాటు చేసుకోండి, భోజనాలు ఏమైనా ఉంటే. మన స్పీచ్కి ఏం అడ్డం లేదు. జనం అసలు వీళ్ళే ఉన్నారు. భోజనాలకి కూర్చునే వాళ్ళు భోజనాలకు కూర్చోండి, ఇబ్బంది ఏం లేదు. వినేవాళ్ళు వినండి. అవతల వర్షం వచ్చేటట్టుంది, భోజనాలకి ఇబ్బంది అవుతుందేమని ఒక ఆలోచన చేస్తున్నారు. అది కూడా మంచిదే. వర్షం అయితే రాదు, ఎందుకంటే మనం భగవంతుని మాటలు ఆయన మాటలే చెప్పుకున్నాం. ఆయన తెలియకుండా చినుకు కూడా రాలదు. ఈ ప్రోగ్రాం అయిపోయేదాకా ప్రశాంత వాతావరణం ఉంచమని ఆయన ముందు ఇప్పుడే అప్లికేషన్ పెడుతున్నాను. ఓకే. ఇప్పుడు నా చేతిలో బాటిల్ ఉంది, బాటిల్లో ఏదో పదార్థం ఉంది. చెప్పండి ఒకసారి, దాన్ని ఏమంటారు? నీరు అన్నారు. అది ఏ భాష? చెప్పట్లే, గట్టిగా చెప్పండి. నీరు అనే భాష తెలుగు. ఈ నీరుని ఇంగ్లీష్లో చెప్పండి. వాటర్. భాష మారిందా? పదార్థం మారిందా? భాష మారిందా? పదార్థం మారిందా?
పదార్థం మారలేదుగా, మారలే. ఇదే పదార్థాన్ని, ఇదే వాటర్ని మరి హిందీలో చెప్పండి ఒకసారి, పానీ. మళ్ళీ భాష మారిందా, పదార్థం మారిందా? పానీ అన్నా ఇదే, వాటర్ అన్నా ఇదే, నీరన్నా ఇదే, పదార్థం ఒక్కటే. భగవంతుడు బ్రహ్మన్నా ఒక్కడే, అల్లా అన్నా ఒక్కడే, యెహోవా అన్నా ఒక్కడే, గాడ్ అన్నా ఒక్కడే, భగవంతుడు అన్నా ఒక్కడే. ఇందాక చెప్పాక సహస్రనామాలు ఉన్నాయని. 1000 పేర్లతో పిలిచినా ఆయన పుట్టించేవాడై ఉండాలి, పుట్టేవాడై ఉండకూడదు. ఆయన మరణాన్ని ఇచ్చేవాడై ఉండాలి, మరణించేవాడై ఉండకూడదు. ఆయన కనిపించిన వాడై ఉండాలి. అర్థమవుతుందా? ఇక అలాంటి భగవంతుడిని ఈరోజు తెలుసుకోవడం చాలా శుభప్రదం, చాలా శుభదాయకం. ఆ భగవంతుడిని మీరు ఏదైతే మీరు అడుగుతున్నారో మనస్ఫూర్తిగా ఈరోజు నేను తెలుసుకున్నాను, నాకు ఈ కోరిక ఉంది, నాకు ఈ కోరిక తీర్చవా అని ఒకసారి అడగండి. మీకు ఏ ఏ కోరికలు ఉన్నాయో ఒకసారి ఇప్పుడే అడగండి, కోరుకోండి. ఆయన తలిస్తే సాధ్యము కానిది ఇయ్యనటువంటి వరం ఈ భూమి ఆకాశాల్లో లేదు. అర్థమైందన్నమాట. మీకు పెళ్ళి కావాలా అంటే పెళ్ళి కాని వాళ్ళకి అర్థమవుతుందా? మీకు ఉద్యోగం రావాలా, మీకు అనారోగ్యం ఉంటే అది పోవాలా, మీకు సంపద కుప్పల కుప్పలు డబ్బులు రావాలా, ఇంకేంటి ఏ పని చేసినా బాగా కలిసి రావాలా, ఇప్పుడే కోరుకోండి. ఈ కోరిక నేను కోరుకున్నాను, నిన్నే నమ్మే నేను కోరుకున్నాను, నువ్వే ఇచ్చేవాడివని. ఈ కోరిక నెరవేరితే దేవుడు అక్కడే అనే మాట మీద నేను జీవితకాలం నిలబడతాను అనే మాట కూడా నాకు ఇవ్వండి. కోరుకున్నారా? దేవుణ్ణి ఇప్పుడు మీరు కోరికలు ఎంతమంది కోరారు చేయొద్దండి ఒకసారి. మీకు వద్దా? మిగతా వాళ్ళకి ఏం కోరుకోరా? ఏం కోరిక కోరుకున్నారో వాళ్ళకి గ్యారెంటీకి తీరిద్ది. మా అప్లికేషన్ కూడా ఉంది. మీరు కోరుకున్నారు కదా, వీళ్ళందరి కోరిక తీర్చు. మేము కూడా గట్టిగా అడుగుతున్నాం ఆయన, ఎందుకంటే మేము ఒక 20 సంవత్సరాల నుంచి ఆయనతో గట్టి బంధం కలిగి ఉన్నాం. మాకేం కావాలంటే అది ఇప్పటిదాకా ఇచ్చాడు, నిజంగా ఇచ్చాడు. డొక్కు స్కూటర్తో తిరిగేవాడిని, ఇవాళ నేను 30 లక్షల కారులో తిరుగుతున్నానంటే భగవంతుడు ఇచ్చిందే. అదే అంటే నేనే కొనుక్కున్నా, మళ్ళీ ఆడ నుంచి అటు ఎవరో ఇచ్చారనుకో మాకండి. ఆయన ఇచ్చిన సంపదలో నుంచి నేను కొనుక్కుందే, కాకపోతే ఇచ్చింది ఆయనే. అర్థమవుతుందా? బంగారపు షాప్ ఇచ్చాడు, బండి ఇచ్చాడు, మంచి పిల్లల్ని ఇచ్చాడు, అన్ని రకాలుగా ఏది అడిగితే అది. ఈ రోజు వరకే ఇలా పక్కకి నెట్లా నా కోరికని. జీవితకాలం ఆయనకి రుణపడి ఉన్నా నేను తెలుసుకున్నా కాబట్టి ఆ విషయాలు మీ ముందు ఉంచుతున్నాను. మీరు కూడా తెలుసుకోండి, మీరు కూడా ఆయన్ని గట్టిగా అడగండి. ఎలా అడగాలో చెప్పినా చిన్న ఉదాహరణ కూడా ఇస్తాను, మీరు అడుగుతారు అడగరని. ఎందుకంటే దరిద్రం ఒకసారి కాదు తీసేదాకా తలుపు తట్టిద్దట. లక్ష్మీదేవత ఒక్కసారి తలుపు తట్టిద్దాట, తీయలేదనుకో ఇక వెళ్ళిపోద్దట. లక్ష్మి అంటే ధనం, దేవుడు అనుగ్రహంతో ఆ పేరు ఉంటుంది. అర్థమవుతుందా? మరి మీరు ఎవరిని ఆహ్వానిస్తారో మీ ఇష్టం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, చిన్న పిల్లగాడు ఉన్నాడు, మనం ఏం ఇబ్బంది లేదుగా. చిన్న పిల్లగాడు ఉన్నాడు, 5 సంవత్సరాలు. ఎన్నండి? 4, 5, 6 అనుకుందాం. ఇంటి ముందు ఆడుకుంటాడు, వాకిట్లో కింద పడ్డాడు. అమ్మాయి కానీ అబ్బాయి కానీ, మళ్ళీ అమ్మాయిల గురించి చెప్పట్లేదు అంటారేమో, అమ్మాయి కానీ అబ్బాయి కానీ కింద పడ్డారు. ఇక్కడ మోకాలికి దెబ్బ తగిలింది. ఎక్కడ తగిలింది? మోకాలికి దెబ్బ తగిలింది, నెత్తిగా ఆడుతుంది. ఏడా దెబ్బ తగిలింది, ఏడా నెత్తిగా ఆడుతుంది. వాళ్ళ అమ్మ నాన్న చూసుకోవాలి, ఇంట్లో ఉన్నారు. ఏడ్చుకుంటూ వాళ్ళ ఇంట్లోకి వెళ్తారా పక్కింటికి వెళ్తారా? ఎందుకని వాళ్ళ అమ్మా నాన్న ఉన్నారు కాబట్టి, అమ్మా నాన్నకి చెప్పుకుందామని, అదే దెబ్బ తగిలిందమ్మో అని చెప్పుకుందామని వెళ్తున్నాడు. అలా చిన్న పిల్లగాడి మనస్తత్వం ఎలాగుందో ఆ ఇంటికి ఈ ఇంటికి వెళ్లకుండా ఓన్లీ తన తల్లి దగ్గరికి వెళ్తున్నాడో, అలా మనం ఏదన్నా కష్టం తగిలితే ఓన్లీ భగవంతుడికి పుట్టించేవాడికే చెప్పాలి. అంత చిన్నపిల్లగాడి మనస్తత్వం ఉండాలి దేవుడి విషయంలో. అప్పుడు ఆ తల్లి దగ్గరికి తీసుకొని గబగబా పసుపద్ది, అమ్మో నా కొడుక్కి దెబ్బ తగిలింది, నా బిడ్డకి దెబ్బ తగిలింది అని ప్రేమను చూపిస్తుంది. భగవంతుడు కూడా అంతే మనకి ప్రేమని పంచుతాడు ఆయన. అర్థమవుతుందా? ఆయన ప్రేమ కావాలో వద్దో మీరు డిసైడ్ చేసుకోండి.